మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఉన్న జాతీయ రహదారులు అయితే ఉన్నాము. చూస్తున్నాం మన వెనకాతల జాతీయ రహదారిపై అయితే మాత్రం పశువులు సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారిపై అయితే మాత్రం చాలా యాక్సిడెంట్లు జరిగాయి. చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోవడంతో పాటు ఆసుపత్రులు పాలైన సంఘటనలు అయితే కోకులుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒట్టిగడ్డ గ్రామంలో కూడా ఇదే విధంగా ఈ ఆవులు అడ్డుగా రావడంతో అయితే మాత్రం ఒక బైకిస్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోని జాతీయ రహదారిలో నిత్యం కూడా వేలాది వాహనాలు అయితే మాత్రం ఈ రహదారి గుండా మైదాన ప్రాంతమైన రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటారు. ద్విచక్ర వాహనదారులు కానీ అలాగే కార్లలో కూడా ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఏదైతే ఈ పశువులు అయితే ఉన్నాయో యజమానులు వీటిని వదిలేయడంతో అయితే మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి కూడా రహదారిపై అయితే మనకి ఇలా దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పటికే జాతీయ రహదారి కొత్తగా నిర్మాణం అవడంతో పాటు పై ప్రాంతాల నుండి ఇటు నర్సీపట్నం ప్రాంతం నుండి చాలామంది ప్రయాణికులు అయితే ఈ రహదారి గుండా ప్రయత్నం సమయంలో వేగంగా వస్తూ ఉండడంతో కొద్దిగా చీకటి పడేసరికి రహదారిలో ఈ ఆవులు కానీ అటు గేదెలు కానీ కనిపించకపోవడంతో అయితే మాత్రం ప్రమాదాలు చోటు చేసుకున్నారు. అలాగే బైకిస్టులకు అయితే తీవ్ర గాయాలు అవుతున్నాయి. ఇటీవల కాలంలోని ఒట్టిగడ్డ గ్రామంలో అయితే మాత్రం ఒక మూగజీవాన్ని ఒక ఎద్దునైతే మాత్రం రాత్రి సమయంలో ఒక లారీ గుద్ద అయితే మృతి చెందింది. అంటే మూగజీవాలు మృతి చెందడంతో పాటు అనేక మందికి తీవ్ర గాయాలు అవడంతో ఇప్పటికే ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీ వ్యాప్తంగా అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ వ్యాప్తంగా రహదారులపై ఈ వ్యవసాయం పనులు లేని సమయంలో అయితే మాత్రం ఈ 4 నెలల్లో కూడా ఆ పశువుల యజమానులు అయితే మాత్రం రహదారిపైకి వీటిని వదిలేయడంతో అయితే మాత్రం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మాత్రం ఆ ప్రయాణికులు అలాగే చాలామంది అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే ఇక్కడ రహదారి పైన పశువులు అయితే ఉన్నాయో ఆ యజమానులను హెచ్చరించి రహదారిపైకి పశువులు రాకుండా వారి ఇంటి వద్దనే కట్టుకోవాలని అయితే మాత్రం చేస్తారు. ఈ విషయంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. రహదారిపై ఉన్న ఈ ఆవులను కానీ ఆ యజమానులు కానీ తోలుకు వెళ్ళకపోతే వాటిని అయితే మాత్రం గోశాలకు పంపించడం జరుగుతుందని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రతి మండల కేంద్రానికి కూడా ఆయన అయితే ఉత్తర్వులు పంపించారు. గ్రామాల్లోని సర్పంచుల ఆధ్వర్యంలో అయితే మాత్రం ప్రచారం చేశారు. ఎవరు కూడా ఆవులను వదిలేవద్దన్నట్టు కూడా ఈ ఆవుల్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకోవడంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. లక్షలాది రూపాయలు ఆ యజమానులు అయితే ఎవరైతే ఈ పశువులకు సంబంధించిన యజమానులను నష్టపోతున్నారు. అలాగే చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తామంతా కలిపి గ్రామంలో చెప్పడం జరిగిందని, అయినా సరే పశు యజమానులు వీటిని పట్టించుకోవడం లేదంటూ ఆ సర్పంచ్ చెప్తున్నారు. మనతో పాటు రాజవొమ్మంగి సర్పంచ్ రమణి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. జాతీయ రహదారి నిర్మాణం తర్వాత మన రాజవొమ్మంగి మండలంలో, ముఖ్యంగా మన రాజవొమ్మంగి మండల కేంద్రంలో అయితే సాయంత్రం అయితే చాలు మందలకి అయితే పశువులు అయితే ఉన్నాయి. దీనివల్ల ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ద్విచక్ర వాహనదారులు కానీ అలాగే కార్లు అటువంటివి కూడా చాలా యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. అంటే ఈ విషయంపై మీ దృష్టికి ఇప్పటివరకు ఏమైనా ఒక సమాచారం తెచ్చారా? వాటిని అక్కడి నుంచి రహదారిపై లేకుండా చేయడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను రాజవొమ్మంగి మేజర్ పంచాయత్ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయం అయితే నా దృష్టికి చాలాసార్లు వచ్చిందండి. మేము కూడా పంచాయతీ నుంచి కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం కూడా జరిగింది. కానీ రైతులు ఎవరు కూడా వినటం లేదు. ఇప్పుడు హైవే వేయడంతో మాకు కూడా మా గ్రామంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్డు మీద. పశువులు అన్నీ కూడా రోడ్డు మీద ఉండడం వల్ల వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము చూసి కూడా ప్రజలకు తెలియజేశామండి. కానీ రైతు సోదరులు కానీ ఎవరు కూడా అంత పట్టించుకోవడం లేదు. కానీ ఈ విషయం కొద్దీ ఈసారి అయితే నేను సీరియస్గా తీసుకుంటున్నానండి. ప్రతి రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆవులు కానీ దూడలు కానీ గేదెలు కానీ అన్నీ కూడా ఒకవేళ ఉదయాన్నే మీరు వదిలేసుకుంటే, సమ్మర్లో అయితే ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఈ సంక్రాంతి పోయిన తర్వాత ఫిబ్రవరి మార్చి నెల వచ్చిందంటే ఆవులను కానీ గేదెలు కానీ అన్నీ వదిలేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అయితే ఎవరు కూడా కట్టుకోరు. ఎప్పటి వరకు అంటే మళ్ళీ రైతులు వరి పొలాలు వేసుకునేంత వరకు కూడా అలాగే వదిలేస్తూ ఉంటారు. అదే అలవాటు అయిపోయింది ఇక్కడ మా ఏజెన్సీ ప్రాంతంలో. కాకపోతే ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ సర్పంచ్ ఇలాగే చెప్తుంది, ఈ విధంగానే చెప్తుంది అనేసి రైతు సోదరులందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నేను నా గ్రామ ప్రజలందరికీ రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, ఎవరైనా సరే ఇక నుంచి
ఆవులను కానీ గేదెలను కానీ ఎవరైనా సరే ఉన్నటువంటి రైతులందరూ కూడా వాటిని మీరు ఈవినింగ్ అయ్యేసరికి కట్టుకోవాలని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా జరగపోయినట్లయితే ఏదైనా రోడ్డు మీద ఆవులు కానీ గేదెలు కానీ ఇంకా మిగతా ఏ అయినా సరే నోరులేని జీవులు ఏమున్నా సరే నేను అవన్నిటిని కూడా గోశాలకి మాత్రం పంపించడానికి మాత్రం నేను చర్య తీసుకుంటున్నాను. ఇది మీరు సర్పంచ్ ఎలాగే చెప్తుంది, ఇది వేళాకోళం అని అనుకోవచ్చు. గ్రామ ప్రజలందరికీ రైతులందరికీ కూడా తెలియజేయండి. సీరియస్గా చెప్తున్నాను ఒక సర్పంచ్ కింద. ఇది మాత్రం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా ఇదే విషయం కూడా తెలియజేశాను. ఆయన కూడా ఇదే చెప్పారు. ఏ రైతు కూడా వినకపోయినట్లయితే ప్రతి మూగజీవులు అంటే ఆవులు గేదెలు అన్నింటినీ కూడా నేను గోశాలకు పంపించేలాగా నేను చర్య తీసుకుంటానని తెలియజేయడం జరుగుతుంది. నేను వాహనదారుని అండి. రాజవొమ్మింగి రహదారి కొత్తగా నిర్మాణం జరిగింది. అది ఎన్హెచ్ రోడ్డు అయింది. చాలా వెడల్పుగా ఉంది. దీనివలన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పశువులను వదిలేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా నాకు తెలిసి అయితే రైతులైతే పశువులు మేపట్లేదు. అనేక మంది దూడలను ప్రత్యేకంగా కాసుకొని వ్యవసాయాలు మానేసి ఆ దూడలని నైట్ కూడా కట్టుకోకుండా వదిలేస్తున్నారు. అవి ఏమో ఎక్కడా సూట్ లేకుండా ఉండడంతో అవి రహదారి మీదకి వచ్చి పడుకోవడం వలన వాహనదారులు అనుకోని ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పాలవుతున్నారు. చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి దూడల్ని ఎవరైతే కట్టుకొని దిగిపోతే మా సర్పంచ్ గారు ఇప్పుడే చెప్పారు, అవన్నీ కూడా గోశాలకు తరలించని చెప్పారు. కంపల్సరీగా కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అవే. ఇక ముందు కూడా పశువులు ఎవరన్నా రైతులు కొన్నా సరే వ్యవసాయం చేయలేని వాళ్ళు కూడా దూడలు ఉన్నాయి, అవన్నీ కూడా తగు జాగ్రత్తలో పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజభూమి మండలంలో పెదిరెడ్డి సత్యనారాయణ ఒక రైతునండి. నాకు చాలా దూడలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక గేదెను కొనాలంటే 30,000 నుంచి ₹1,00,000 దాకా రేటు ఉంటుందండి. దాన్ని పాలు తీసుకొని వదిలేస్తున్నారు. నైట్ కూడా కట్టకుండా రోడ్డు మీద పడుకుంటే అది వెళ్ళి వాహనదారులకి అడ్డు వచ్చి అది దానివల్ల కనీసం వాహనదారుడికి దెబ్బ అవుతుంది, ఈ దూడ చనిపోతుంది. కానీ నేను బాధపడడం తప్ప ఇలాగా దూడలు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద ఇంతకుముందు చిన్న రోడ్డు ఉంటుంది, ఇప్పుడు పెద్ద బైపాస్ రోడ్డు అయింది. ఈ రోడ్డు వల్ల దూడలు వదిలేయడం వల్ల రోడ్డు మీద పడుకుంటే ప్రతి వాహనదారులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. కనీసం ఒక ₹20 ఒక కనీసాలు కొనుక్కొని దానికి ఇంత ఒట్టిగడ్డ వేసుకుంటే ఆ దూడకి ఇబ్బంది ఉండదు, వెళ్ళి వాహనదారులకు ఇబ్బంది ఉండదు. చాలా దారుణమైన పని చేస్తున్నారు. ఇది సర్పంచ్ గారికి చెప్పాం, ఇలాగా ఎంఆర్ ఆఫీస్ చెప్పాం, పోలీస్ స్టేషన్ చెప్పాం, ఇలా కళ్ళ చుట్టూలో తీసుకెళ్ళాం, ఎవరో పట్టించుకోలేదు. వెళ్ళే వాహనదారులకు చాలా ఇబ్బంది ఉంటుంది, దూడలకు ఇబ్బంది అవుతున్నాయి. ₹30,000 నుంచి ₹1,00,000 దాకా కొనుక్కున్న గేదెని ₹20 కన్ను కొనుక్కున్నాడు. గేదె ఎందుకండి ఆయనకి కొంత ఒట్టుగడ్డ వేసుకోవాలంటే కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి. నైట్ మాపులు అర్ధరాత్రి రోడ్డు మీద పడుకుంటే ఆ వచ్చే వాహనదారుడికి దీన్ని దూడను చంపేస్తున్నాడు, అయినా చచ్చిపోతున్నాడు. అర్థమైన పరిస్థితి ఉంది. ఇలా దీన్ని గట్టిగా చర్యలు తీసుకెళ్ళిన కలెక్టర్ గారు, ఎంఆర్ ఆఫీస్ గారు, పోలీస్ స్టేషన్లు, ఈ మన సర్పంచ్ గారు అందరినీ కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.